హలో ఫ్రెండ్స్, నేను మీ ఒపెందర్. వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు గురించి మాట్లాడడానికి, రివ్యూ చేయడానికి ఈరోజు మీకోసం మీ ముందుకు వచ్చేసాను. అలాగే సెప్టెంబర్ 19th ఈరోజు నేను స్టార్ట్ చేయడమే అంటే ఆడ పుల్లు అని చెప్పి స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు నిన్న జరిగిన దాంట్లో నాకు నచ్చిన కంటెస్టెంట్స్ అయితే అంటే ఆడ పులులు ఆడ పులి అంటే అందులో ఇంకో మగ పులి కూడా ఉంది. ఎందుకంటున్నానంటే యష్మి అండ్ ప్రేరణ ఇద్దరు మాత్రం 100% ఇచ్చారు. నాకు వాళ్ళ చూసిన తర్వాత బా అమ్మాయిలు అంటే ఇట్లా ఉండాలి అనిపించింది. వాళ్ళ ఇద్దరు ఇచ్చిన మాత్రము అసలు నా భూతో నా భవిష్యత్తు ఇంత 100% ఇచ్చినంటే అంత 100% ఇచ్చి నాకైతే వాళ్ళకి హైలైట్ అనిపించింది. ఇంకోటి అట్నే నాగమణికంట అయితే ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా నేను మాత్రం ఆడతాను ఒక రేంజ్లో అన్నాడు. వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి. వీళ్ళ ముగ్గురు గురించి మాట్లాడుకున్నాం. ఇంకా ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. బిగ్ బాస్ అంటే ఫస్ట్ స్టార్ట్ చేయడంతో గొడవ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే నిన్న జరిగిన టాస్క్ నుంచి ఈ రోజుకి వచ్చేస్తుంది కాబట్టి స్టార్ట్ చేయడం గొడవతో స్టార్ట్ అవుతుంది. సోనియా నబీల్ అంటుంటుంది, నువ్వు ఫస్ట్ చూసుకో అలా అంటే నువ్వు బుక్లు ఏం రాసినావు నువ్వు చూసుకొని మాట్లాడు అని చెప్పి అంటాడు. నేను ఆల్రెడీ చూసే మాట్లాడుతున్నా, రూల్ బుక్ చూసినా ఆల్రెడీ రూల్స్ బుక్ చూసే మాట్లాడుతున్నా అని చెప్పి అంటాడు. అన్న తర్వాత బిగ్ బాస్ వచ్చి ఎంటర్ అవుతాడు. బిగ్ బాస్ ఏమంటాడంటే నబిల్ అందులో ఉన్న ఎక్స్ ఏమో ఏవైతున్నాయో అవన్నీ తీసుకొచ్చి షోరూంలో పెట్టేసే అంటాడు. షోరూంలో తీసుకొచ్చి పెట్టేసిన తర్వాత నాకు నిజంగా చెప్తున్నా భయ్యా, సోనియా గురించి ఎందుకు ఎత్తుతున్నా అంటే సోనియా నిఖిల్ని పృథ్వీని మాత్రం మామూలుగా వాడుకోవట్లేదు, ఘోరంగా వాడుకుంటుంది. అసలు వీళ్ళు అంటే దేనికైనా రే పృథ్వీ నువ్వోరా, అరే నిఖిల్ నువ్వోరా అంటే ఎట్లా చెప్తుందంటే వాళ్ళ గురించి, వాళ్ళిద్దరి గురించి అయితే అసలు ఘోరంగా వాళ్ళిద్దరు వాడుకుంటుంది. మీరేమనుకుంటున్నారు సోనియా గురించి మీరు కూడా కామెంట్ చేయండి. నాకు నబీల్ మాత్రం 100% న్యాయం చేసింది భయ్య. ఎందుకంటే సంచాలకుగా ఆయన చెప్పే ప్రతి ఒక్క పాయింట్ అసలు నాకు అనిపించింది ఏంటంటే ఇది మన ఎక్స్ టాస్క్ దగ్గర అంటే లోపలికి వెళ్ళి ఎక్స్ వాడుతుంటాయి కదా మన ప్రభావతి దగ్గర ఎక్స్ వాడేటప్పుడు కూడా నాకు అనిపించింది ఏంటంటే అరే సంచాలక్ అంటే ఇట్లా ఉండాలి అంటే ఇప్పుడున్న సంచాలకులలో 100% ఇచ్చిందంటే నబీల్ మాత్రం హైలైట్ అసలు ఈ ఎపిసోడ్లలో. అంటే నాకు అనిపించింది నిఖిల్ వేరే వాళ్ళని తీయకుండా నబీల్ తీసి కూడా ఇక్కడ ప్లస్ పాయింట్ అయింది మా అందరికీ. ఎందుకంటే నబీల్ అయితే 100% ఇచ్చింది భయ్య. సంచాలకుల ఇప్పుడున్న సీజన్లో మాత్రం నబీల్ మాత్రం కిరాక్ అసలు 100% ఇచ్చింది. ఇంకోటి ఈడ పృథ్వీ అండ్ నాగమణికంటది నాకు అర్థం కాక అడుగుతా, బక్క వ్యక్తి అంటే బక్క ఉంటాడు చూడనీకి నాగమణికంట, ఆయన వీరికి పృథ్వీ నువ్వేదురా అని ఎగురుతూ ఉంటాడు. నాకైతే అనిపించింది ఏందా ఆయన అసలు ఏం గొడవ పడుతుర్రా నాయన. ఇంకోటి ఒక ప్రత్యర్థితో గొడవ పడుతున్నాం అంటే మనలాగానే ఉండాలి, మనకన్నా హై అని ఉండాలి, వాళ్ళతోటన్నా గొడవ పడాలి. కానీ మన పక్కపాస మనతో గొడవ పడితే ఏమవుతుంది నాకు అర్థం కాకూడతా. ఇంకా హైలైట్ విషయం ఏంటంటే ఇక్కడ నాగమణికి అంటే ఆడపిల్లలాగా ఆడకని చెప్పి అంటాడు భయ్య. ఆడపిల్లలాగా ఆడకని వరకల మనోడు మామూలు పిల్లలు కాడు నన్ను ఆడపిల్ల అన్నాడు అని చెప్పేసి అదైతే హైలైట్ కామెడీ అసలు. ఇంకా ఈడ ఫస్ట్ నేను చెప్పడం మర్చిపోయినా, స్టార్ట్ చేయడమే నబీల్కి విష్ణుప్రియ సారీ చెప్తుంది భయ్య. ఎందుకు సారీ చెప్తా అంటే మొన్న టాస్క్లా విష్ణుప్రియని నబీలు ఇక్కడ టచ్ చేసినావు అక్కడ టచ్ చేసినావు అని చెప్పేసి కొంచెం వల్గర్గా కూడా మాట్లాడుతుంది. వల్గర్గా మాట్లాడటమే కాకుండా ఇంకా గట్టి మామూలు పోర్ట్రేట్ చేయడు నబీల్. అర్థం కాక అడుగుతా తిట్టడం ఎందుకు, మళ్ళీ నిన్న నాకేం తెలియదు, నేను అసలు నువ్వు అట్లా చేస్తావు అనుకోలేదు, నువ్వు చాలా జెంటిల్మెన్ అని చెప్పి మాట్లాడుతుంది. నాకైతే నిజంగా చెప్తున్నా విష్ణుప్రియని చూస్తే నిన్న మస్తు కోపం వచ్చింది భయ్య. ఈ నాయన వీళ్ళు అమ్మ అసలు నబీల్ని అంత ఘోరంగా అట్లా మాట్లాడడం కూడా తప్పు. అసలు మాట్లాడిన తర్వాత మళ్ళీ సారీ చెప్తే నబీల్ కూడా యాక్సెప్ట్ చేస్తాడు. నిజం చెప్తున్నా నబీల్ మాత్రం హైలైట్ ఉన్నాడు భయ్య ఈ సీజన్. నాకు ఇప్పుడున్న కంటెస్టెంట్లో నబీల్ నిన్న టాస్క్ తోటి కొంచెం మంచిగా అనిపిస్తున్నాడు. మీకెవరు నచ్చారో కొంచెం కామెంట్ చేయండి. ఎందుకంటే నాకు నిన్న టాస్క్లో మాత్రం నబీల్ నచ్చిండు. ఇంకా అట్నే అభయ్ నవీన్ అయితే ఒక చీఫ్ ఉండి అసలు బేకార్ అనిపించింది నాకు. బేకార్ అనిపించింది. ఎందుకంటే అసలు ఒక చీఫ్ అంటే ఒక రాజ్యంలో ఒక రాజు ఉన్నప్పుడు ప్రజలు ఏమంటారు ఏది లేకపోయినా కూడా ప్రజలకు ఏదైతే కావాలో ఈయన తీసుకోవాలి. కాకపోతే ఈ రాజ్యం మొత్తం నాకు రాజ్యమే వద్దని వదిలేస్తే ఏ నుంచి అయితే చెప్పు.
నాకు అర్థం కాకూడదు. అట్లాంటిది అభయ్ నవీన్ గివ్ అప్ ఇచ్చేసిండు, నాకు అవసరం లేదు. ఇంకొకటి ప్రేరణ, అసలు గట్టిగా ఆట ఆడుతున్న ప్రేరణ కూడా, ప్రేరణను వద్దు వదిలే 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 అని చెప్పి అంటుంటాడు. నాకైతే అనిపించింది ఏంద్రా ఆయన వీళ్ళు అసలు. అభయ్ నవీన్ అసలు మీకేమనిపించింది చెప్పండి నాకు. నాకైతే అసలు నచ్చలేదు నేను అభయ్ నవీన్ అసలు కొంచెం కూడా నచ్చలేదు. ఇంకోటి సీతు అండ్ విష్ణుప్రియ ప్రేరణ గురించి, సీత ఒక పక్క ఉంటుంది, విష్ణుప్రియ ఒక పక్కన ఉంటుంది, మధ్యలో కలిపి ప్రేరణను పట్టుకుంటారు, అంటే అటాక్ చేస్తుంటారు, డిఫైన్ చేస్తుంటారు. నాకైతే అనిపించింది ఏంటంటే అసలు ఏంద్రా ఆయన వీళ్ళు అసలు. ఇంకా ప్రేరణ క్యారెక్టర్లెస్ అని చెప్పి అంటది విష్ణుప్రియ అన్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే క్యారెక్టర్లెస్ అన్నప్పుడు నాకు ఆ ప్రేరణ క్యారెక్టర్లెస్ అనడం తప్పేలే అనిపించింది. ఎందుకంటే ఆమె పోర్ట్రేట్ చేయడం కూడా గట్టిగా పోర్ట్రేట్ చేస్తుంది విష్ణుప్రియ అయితే. గట్టిగా నిఖిల్ నిజ స్వరూపం బయట పడ్డది అనిపించింది నాకైతే. కరెక్ట్ అసలు నాకు ఆడ నిఖిల్ విషయం అయితే ఇన్ని రోజులను చూసిన నిఖిల్ వేరు, ఈ 2 days నుంచి చూస్తున్న నిఖిల్ వేరు. ఎందుకంటే అస్సలు బిహేవియర్ ఇది అనిపించింది నాకు నిఖిల్ అయితే. ఎందుకంటున్నానంటే ఈ మాట, అంటే డైలీ నాగమణి కంట ఎప్పుడు షేర్ చేసుకుంటాడు, నువ్వు ఇట్లా నేను ఎట్లా అని చెప్పేసి. నాగమణి కంటను కేర్ చేయడు. ఇంకోటి విష్ణుప్రియ మన ప్రేరణ అయితే, ప్రేరణ ఏదో కోపం వల్ల పోరా అంటది, ఈయన కూడా పోవే అని చెప్పేసి ప్రేరణ అంటాడు. అసలు ఏం బూతుల పురాణం భయ్యా. నిన్న వీడియో మొత్తం బూతులతోనే నచ్చిపోయింది అసలు. ఒక్క రేంజ్లో వేసుకుని ఒక్కొక్కరు బూతులు మాత్రం. ఇంకా ఆదిత్య ఓం గారు అయితే అసలు ఆయన ఎందుకు వచ్చావు భయ్యా నువ్వు అసలు బిగ్ బాస్ కనిపించింది. నాకైతే ఆదిత్య ఓం గారు అయితే హైలైట్ అనిపిస్తుంది అసలు. వస్తుండు అది పృథ్వీ నువ్వు అట్లా ఏ కారు అంటుండు, పోతుండు. ఎందుకు వస్తున్నావు ఎందుకు పోతున్నావు భయ్యా, నాకు ఇది ఏం అర్థమవుతలేదు. నిన్న టాస్క్లో మాత్రం నాకు హైలైట్ అనిపించింది అంటే మన యష్మి, ప్రేరణ, మా నాగమణి కంట వీళ్ళు ముగ్గురు. ఎందుకు వీళ్ళ ముగ్గురు గురించి చెప్తున్నంటే శక్తి టీము, కాంతారా టీమ్స్ అని చెప్పేసి 2 టీంలు ఉన్నప్పుడు శక్తి టీం వాళ్ళైతే వాళ్ళ వరకు వాళ్ళు మన నైనిక కానీ, సోనియా కానీ, విష్ణుప్రియ కానీ, మన సీత కానీ వాళ్ళ టీం వరకు వాళ్ళు, మన నిఖిల్ అండ్ ఈయన పేరు పృథ్వీ, వీళ్ళు 6 వాళ్ళకు వరకు 100% ఇస్తారు. కానీ ఇక్కడ మాత్రం వీళ్ళ ముగ్గురే, అంటే ఎవరెవరు మన ప్రేరణ అండ్ మన నాగమణి కంట యష్మి మాత్రం సోనియాను ఒక రేంజ్లో వేసుకుంటుంది భయ్య. ఎందుకు వేసుకుంటుంది అంటే మొన్న ఆల్రెడీ నామినేషన్స్ అప్పటి నుంచి ఆమె మైండ్లో ఉంటుంది. ఎట్లా అంటే బిందెలుగా కొట్లాడుకుంటే కాక ఎట్లా కొట్లాడుకుంటారు అట్లనే కొట్లాడుకుంటారు. నేనైతే నిన్నటి ఎపిసోడ్లో అయితే మస్తు అనిపించింది నాకైతే. వాళ్ళు ముగ్గురు ఆ ఎపిసోడ్ మొత్తంలో హైలైట్ అసలు. ఆ ముగ్గురికి హైలైట్ అసలు. విష్ణుప్రియ అయితే నాకు అనిపించింది నాగ్ సార్ వచ్చినప్పుడు నేను పత్తిత్తును నాకేం తెలియదు అని మాట్లాడతాడు, కానీ నాగ్ సార్ లేనప్పుడు చూసిన విష్ణుప్రియ నిన్న అనిపించింది అసలు. అస్సలు క్యారెక్టర్ విష్ణుప్రియ ఇది అనిపించింది నాకైతే. నీకేం అనిపించింది చెప్పండి. ఇంకోటి నిన్నటి ఎపిసోడ్లో హైలైట్ అయింది వీళ్ళు ముగ్గురు అయితే నాకు ఇంకా ఘోరంగా అనిపించింది అంటే సోనియా, నిఖిల్, పృథ్వీ. ఎందుకు వాళ్ళ ముగ్గురు గురించి కూడా మాట్లాడుతున్నా అంటే సోనియా, పృథ్వీ అండ్ నిఖిల్ వీళ్ళ ముగ్గురు ఏం చేస్తారంటే వీళ్ళ ముగ్గురికి ఈవెనేమో సోనియా ఏమో క్యాప్టెన్, వీళ్ళిద్దరేమో వీళ్ళిద్దరి ఇటు ఎట్లా అంటే సోనియానేమో రాణి, వీళ్ళిద్దరేమో రాజులు అనమాట. ఒక రాణికి 2 రాజులు. నువ్వు అక్కడ పోయి ఆడిపోరా, నువ్వు ఇక్కడ పోయి ఆడిపోరా అని చెప్పి అంటారు. కానీ ఈమె మాత్రం రాదు భయ్య. బూర్కేసుకొని కూర్చున్నట్టే ఆనే కూర్చుంటుంది, ఆ నుంచి మాత్రం లేవదు అసలు. హైలైట్ ఏంటంటే ఇప్పుడు ఈమె ఆడకుండా అవతల మాత్రం ఎట్లా పోర్ట్రే చేస్తున్నా అంటే వాళ్ళకి అవతలలో కోపాలు వచ్చి కట్టలు తెంచుకునేంత కోపాలు వస్తుంది. అట్లే నబీల్ని కూడా 2-3 సార్లు రూల్ బుక్ చూసి చదువు, నీకు రూల్స్ అసలు కొత్త రూల్స్ పెట్టకు నువ్వు అంటే మధ్యలో అభయనవీన్ వచ్చేసి సంచాలక డెసిషన్ ఫైనల్ అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఏంద్రా ఆయన ఇదంతా నాకు అర్థం కాగలుగుతా. ఏంది షో అసలు, మీరు అసలు ఏం ఆడుతుర్రు, ఏం చేస్తుర్రు, అభయ్ ఏంది అసలు. అభయ్ అయితే నాకైతే అర్థమైతలేదు. గివప్ ఇచ్చేసి ఒక దాని వైపు మంచిగా ఇట్లా కూర్చున్నాడు భయ్య. ఎవరు అదే ఉంటుంది, ఎవరు సాగు వాళ్ళు చదువుకోరు, నన్ను మాత్రం ఎంటర్టైన్ చేయండి అన్నట్టు ఉంటుంది కథ. అదైతే ఇక నబిల్ని నాకు తెలిసి ఈసారి ఎలిమినేషన్ ఉంటుందేమో, రెడ్ కార్డ్ అందుకే ఇచ్చుంటారు. ఇంకోటి ఇక్కడ మధ్యలో ఒక పాయింట్ మాట్లాడడం మర్చిపోయిన భయ్య. నిఖిల్కి రెడ్ ఎగ్ దొరుకుతుంది. రెడ్ ఎగ్ దొరకడం వల్ల దానివల్ల బెనిఫిట్